అదిగో పులి ఇదిగో పులి. శ్రీశైలం నాగార్జునసాగర్ అభయారణ్యంలో ఇదే మాట వినిపిస్తోంది. ఎక్కడ చూసినా పెద్ద పులులు, చిరుత పులులు దర్శనమిస్తున్నాయి, ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. వాటిని డైవర్ట్ చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. శ్రీశైలం పరిసరాల్లో పులులు హల్చల్ చేస్తున్నాయి. జనావాసాల్లో పులులు సంచరించడం వల్ల ప్రజలు రాత్రిపూట బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో సమ్మర్ సీజన్లో పులులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. నల్లమలలోని శ్రీశైలం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పెద్ద పులులతో పాటు పలు రకాల వన్యప్రాణులకు ఆవాస ప్రాంతంగా మారింది. గత కొంతకాలంగా శ్రీశైలం అడవుల్లో పెద్ద పులులు, చిరుత పులుల సంతతి పెరిగిందని అటవీశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. నల్లమల కొండల్లో వెలసిన శ్రీశైల మహాక్షేత్రం పరిసర ప్రాంతాల్లో జనం నివసించే ప్రదేశాల్లో చిరుత పులులు, పెద్ద పులులు తరచుగా సంచరిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట శ్రీశైలంలోని ఓ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుతపులి వచ్చింది. ఇంటి గుమ్మం నుంచి దర్జాగా మనుషుల మాదిరిగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషించింది. అటు ఇటు తిరుగుతూ ఆ ఇంటికున్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఉదయాన్నే ఆ ఇంటి యజమాని సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్న సమయంలో చిరుతపులి తిరుగుతూ ఉండడాన్ని చూసి అవాక్కయ్యాడు. సీసీ ఫుటేజ్ వీడియో వైరల్ గా మారడంతో స్థానికులు, యాత్రికులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా జనాలు ఏమనుకుంటారంటే, ఎందుకు వన్య ప్రాణులను కాపాడాలి, అసలు వన్య ప్రాణులను కాపాడిపోతే ఏమవుతుంది అని ఒక కాన్సెప్ట్ జరిగింది. మన మహాభారత ఆటల్లో కూడా చూసుకుంటే, మీరు ఫారెస్ట్ ని నాశనం చేస్తే టైగరు ఉండదు, టైగర్ నాశనం చేస్తే ఫారెస్ట్ ఉండదు. ఈ రెండు లేకపోతే రెండు కూడా కోఎగ్జిస్టెన్స్. అక్కడే కానీ వన్యప్రాణులను కానీ ఏవైతే మనము ఈ వెబ్లో టాప్ స్పీసీస్ టైగర్ ఉందన్నామో దాన్ని కాపాడితే కింద స్పీసీస్ కూడా మనం కాపాడవలసి వస్తుంది, వాటిని కూడా సంరక్షించవలసిన ఏర్పడాలి. రీసెంట్ గా దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి కాంపౌండ్ పై ఓ చిరుతపులి తిరుగుతూ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది చూసిన దేవస్థానం ఉద్యోగి షాక్ కు గురయ్యాడు. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ లోని పలు ప్రదేశాల్లో తరచుగా ఓ చిరుతపులి సంచరిస్తూ యాత్రికులకు, భక్తులకు కనిపిస్తోంది. రాత్రి సమయంలో సాక్షి గణపతి ఆలయం సమీపంలో పెద్ద పులి రోడ్డు దాటుతూ అటవీశాఖ అధికారులకు కంటపడింది. ఇటు హైదరాబాద్ నుంచి అటు దోర్నాల నుంచి వచ్చే వాహనదారులకు తరచుగా నల్లమల్ల ఘాట్ రోడ్లలో చిరుత పులులు, పెద్ద పులులు కనిపిస్తున్నాయి. ఇక శ్రీశైలం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో చిరుత పులులను చూసిన వాహనదారులు కార్లలోంచి వీడియోలు తీసి ఎంజాయ్ చేస్తున్నారు. చిరుత పులులు, పెద్ద పులి సంచరించినప్పుడు దేవస్థానం అధికారులు, అటవీశాఖ సిబ్బంది వెంటనే స్పందించి శ్రీశైలం వచ్చే యాత్రికుల్ని, స్థానికుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే 4 రోజుల క్రితం శ్రీశైలంలోని రుద్రా పార్క్ సమీపంలో ఓ గోడపై చిరుతపులి మృతి చెంది కనిపించింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుతపులి మృతి చెందిన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. చిరుతపులి మృతికి మానవ తప్పిదమేదీ లేదని అటవీశాఖ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే చిరుతపులి మృతదేహానికి అటవీశాఖ అధికారులు శవ పరీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు అటవీశాఖ అధికారులు చిరుతపులి మృతి చెందడానికి గల కారణాలు పూర్తి స్థాయిలో వెల్లడించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీశైలం ఆలయం నల్లమల అడవుల్లో కలిసి ఉంది. మరోవైపు ఎండాకాలం సీజన్ మొదలైంది. ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతుండటంతో నల్లమల అడవుల్లో నీటి వనరులు క్రమక్రమంగా ఇంకిపోతున్నాయి. నీటి కోసం చిరుత పులులు, పెద్ద పులులు, ఎలుకబంట్లు రాత్రిపూట తరచూ శ్రీశైలం పరిసరాల్లో, అలాగే ఘాట్ రోడ్లు దాటుతూ భక్తులకు కనిపిస్తుండడం సర్వసాధారణమైంది. గత సంవత్సరం తిరుమల కొండపై చిన్న పాపపై చిరుత దాడి చేసి చంపడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో రాష్ట్రంలో పులులంటే జనం భయపడుతున్నారు. నల్లమల అడవులు కూడా దట్టమైన ఫారెస్ట్ కావడంతో అటు హైదరాబాద్, శ్రీశైలం మార్గంలో సుమారు 70 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు ఉంది. ఈ ప్రదేశాల్లో అటవీ జంతువులు రోడ్లపైకి తరచుగా వస్తున్నాయి. ఇటు శ్రీశైలం, దోర్నాల ఘాట్ రోడ్లో కూడా నిత్యం ఏదో ఒక ప్రదేశంలో చిరుతలు, ఎలుకబంట్లు భక్తులకు కనపడడంతో శ్రీశైలం వచ్చి వెళ్లే భక్తులకు అడవి జంతువుల భయం పట్టుకుంది. పులులు
కిందటి సంవత్సరం మా ఎస్టిమేషన్ ప్రకారం 87 ఉన్నాయి. ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగాను 95 వరకు అంటే పిల్లలు 2-3 ఇళ్ళు పిల్లలు కూడా పుట్టాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ పుళ్ళు మాత్రం పెరిగాయండి. 400 వరకు చిరుతపుళ్ళు ఉన్నాయండి ఈ ప్రాంతంలో. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఈ మధ్యన చాలా చిరుతపుళ్ళు రోడ్ల మీదకి వచ్చేయడం, ఊర్లోకి వచ్చేయడము. దాని సంఖ్య అంటే మనకి ఏ ప్రాంతమైనా ఒకసారి క్యారింగ్ కెపాసిటీ అంటే మనం 10 మంది ఉన్న దగ్గర 20 మంది ఉంటే ఎవరొకరు బయటకు రావాలి కదా అక్కడ ఉండాలంటే. సో దానివల్ల కెపాసిటీ పులులు చిరుతపుల సంఖ్య పెరిగిందండి, పులుల సంఖ్య కూడా పెరిగింది. సో అవి కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే మాకున్న రిపోర్ట్స్ ప్రకారంగా కూడాను ఇక్కడ పులులు చిరుతపుళ్ళు కాకుండా ఇతర జంతువులు హెల్తీ లెస్ అదర్ టైగర్ రిజర్వ్స్ చూసుకుంటే ఇక్కడ చాలా 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 బాగుంటుంది, హెల్తీగా ఉంటాయి. ఇది వైల్డ్ డాగ్స్ దాంతో ఫైటింగ్ నడుస్తుంది, కుక్కలతో ఫైటింగ్ నడుస్తుంది. ఎండాకాలంలో అడవుల్లో తగిన నీటి వసతి లేకపోవడం వల్ల పులులు అడవుల్లోంచి నీటి కోసం బయటకొచ్చి కొన్ని మృత్యువాత పడితే మరికొన్ని రోడ్డు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఆరంభంలోనే ఓ చిరుతపులి శ్రీశైలంలో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. సమ్మర్ సీజన్ ఆరంభం కావడంతో అటవీశాఖ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. జంతువుల కోసం సాసర్పిట్లో నీటిని నింపే కార్యక్రమం వేగవంతం చేశారు. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పులుల సంరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.